అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల పెన్షనర్లకు సంబంధించి కొత్త పీఆర్సీ పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏ బకాయిలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగుల ఐకాస విన్నపం. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల ఐకాస రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందండి. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఐకాస విస్తృత స్థాయి సమావేశంలో 9 తీర్మానాలను ఆమోదించి 42 డిమాండ్లకు సంబంధించి సర్కార్ ముందైతే ఉంచిందండి. ఈ 42 డిమాండ్లను కూడా త్వరగతిన వెంటనే క్లియర్ చేయాలి. అలాగే 208 మందితో పూర్తి స్థాయి కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం కూడా జరిగింది. అనంతరం ఐకాస రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారిని తమ న్యాయమైన డిమాండ్లకు పరిష్కరించాలని, ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కి రప్పించాలని కోరారు. అయితే ఐకాస ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగులను చైతన్యం చేసేందుకు అన్ని జిల్లాల కేంద్రాల్లో కూడా రానున్న 15 రోజుల్లో సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ సమావేశంలో ఐకాస నేతలు పాల్గొనడం కూడా జరిగింది. ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాలకు సంబంధించి 4 పెండింగ్ డిఏలను విడుదల చేయాల్సి అయితే ఉందండి. 2022 జూలై డిఏ, అలాగే 2023 జనవరి జూలై డిఏ, 2024 జనవరి డిఏ. ప్రజెంట్ ఈ 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయండి. మరొక డిఏ కూడా రాబోతుంది. 2024 జూలై డిఏ కూడా పెండింగ్లోకి అయితే రాబోతుంది. ఈ డిఏ కూడా పెండింగ్లో వస్తే మొత్తం 5 డిఏలు. కాకపోతే ప్రజెంట్ ఈ డిఏను లెక్కలోకి తీసుకోకుండా 2024 జనవరి వరకు గల డిఏలకు సంబంధించి 4 పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే ఈ కొబ్బరి వ్యవస్థను రద్దు చేసి బిల్లులను ట్రెజరీ ద్వారానే చెల్లించేలా చేయాలని చెప్పేసి రెండో పీఆర్సీ అమలుకు చర్యలు వేగవంతం చేయాలి. ఉద్యోగులకు క్యాష్లెస్ ఆరోగ్య పథకాన్ని పునరుద్ధరించాలి. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలి. జీవో 315 సమీక్షించాలి. సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల ఐకాస నాయకులతో చర్చలు ప్రారంభించాలని చెప్పేసి కోరుతున్నారు. అయితే 208 మందితో పూర్తి స్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీ, మొత్తం 205 సంఘాల భాగస్వామ్యమైన ఐకాసకు పూర్తి స్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీని 208 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కూడా జరిగిందండి. అలాగే ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆచార్య కోదండరాంని ఐకాస ప్రతినిధులు గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 డిఏలను తక్షణం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందని, దసరా పండుగకు ప్రభుత్వం నుంచి ఉద్యోగులు, ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందికి తీపి కబురు రావాలని ఆకాంక్షించారు.